ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. డిసెంబర్ 8, 9 తేదీల్లో గుంటూరులో జరగనున్న అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఏఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి డివిఎన్ స్వామి పిలుపునిచ్చారు. ఒంగోలు ఈమనిపాలెంలోని నాగిరెడ్డి భవన్లో ఆదివారం రాష్ట్ర మహాసభల గూఢ పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. లేబర్ కోడ్లు కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం రూపొందించినట్లు ఆరోపించారు. ఈ రాష్ట్ర మహాసభల్లో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎంఎస్ సాయి, ఐ విజయసారథి, సుల్తాన్ బాషా, హనుమంతరావు, బి రామారావు, జీవి నారాయణ తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో జరుగు ఏఐఎఫ్టియు మహాసభలను విజయవంతం చేయండి. రాష్ట్ర మహాసభలు ఏఐఎఫ్టియు గుంటూరులో 8, 9 తేదీలలో జరిగే రాష్ట్ర మహాసభలను అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఏఎఫ్టియు న్యూ వర్ధిల్లాలి. ఏఎఫ్టియు న్యూ వర్ధిల్లాలి. ఏఎఫ్టియు న్యూ 8, 9 తేదీలలో గుంటూరులో జరిగే ఏఎఫ్టియు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. ఏఎఫ్టియు డిసెంబర్ 8, 9 తేదీ స్వామి ఒకసారి జయప్రదం చేయండి. 8, 9 తారీఖుల్లో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. వర్ధిల్లాలి ఏఎఫ్టిను, వర్ధిల్లాలి ఏఎఫ్టిను, వర్ధిల్లాలి కార్మిక కర్షక ఐక్య పోరాటాలు, వర్ధిల్లాలి కార్మిక కర్షక ఐక్య పోరాటాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను ఏఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి డిసెంబరు 8, 9 తేదీలో జరిగే ఏఎఫ్టియు న్యూ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని అన్ని కార్మిక సంఘాలకి పిలిపిస్తున్నాం. ఈ కార్మిక మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు పాల్గొంటాయి. అలాగే ఈ కార్మిక సంఘాలు మహాసభలో కార్మిక సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను అన్ని చర్చించి భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకుంటాయి. ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 100 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి లేబర్ చట్టాలను రద్దు చేస్తూ 4 కోడ్లుగా విభజించారు. ఈ 4 కోడ్లు కూడా అమల్లోకి రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క చర్చించకుండా, కార్మిక సంఘాలతో చర్చించకుండా, కార్మిక మేధావులతో చర్చించకుండా చట్టాల అమలుకి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ప్రకటించిందో ఈ రాష్ట్రం నుండి చంద్రబాబు నాయుడు నేను ముందుగా దీన్ని అమలు జరుపుతానని చెప్పి ముందుకు వచ్చాడు. పైగా మొన్న శాసనసభల్లో 8 గంటల పనిదినం అనేదాన్ని మార్చి నేను ఈ రాష్ట్రంలో 13 గంటల వరకు పనిచేయాలని చెప్పేసి ఒక చట్టం చేశాడు. ఈ చట్టాల వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన చట్టాల వల్ల అమలుకి వస్తున్నాయి. ఈ అమల్లోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నట్టు రక్తతర్పణ చేసి 8 గంటల పనిదినం అనేది ఇక ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఆధీనంలో ఉన్నటువంటి పరిశ్రమలు కానీ, ప్రైవేటు పరిశ్రమలు కానీ ఇక నుంచి 13 గంటల పనిదినం అనేది అమలు జరుగుతుంది. ఇది చాలా దారుణమైన విషయం. మరొక విషయం, గతంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతభత్యాలు పెంచే పరిస్థితి ఉండేది. కానీ జీతభత్యాలు పెంచాలంటే ఈనాడు యాజమాన్యం యొక్క దయాదాక్షల మీద ఆధారపడి ఉంటుంది తప్పితే వాళ్ళంతా కార్మికులు అడిగి పెంచుకునే పరిస్థితి లేదు ఇక్కడ. అలాగే సమాన పనికి సమాన వేతనం అనేది కూడా ఒకటి ఉంది. అంటే పురుషులకు ఎంత వేతనం ఇస్తున్నారో స్త్రీలకు కూడా అంతే వేతనం ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక చట్టం ఉంది. కానీ అది కూడా స్త్రీలను పైగా ఆ చట్టాలను అమలుపరచబోగా రాత్రిపూట పనిచేయచ్చు అని చెప్పేసి ఒక చట్టం చేసింది. ఈ రాత్రిపూట స్త్రీలు పనిచేయించడం ద్వారా అనేకమైన జనరిక్ సమస్యలు కూడా
ఉత్పన్నమవుతాయి. దాని మూలంగా చాలా సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక స్త్రీలని కార్మికులు రాత్రిపూట పనిచేయించడం అనేది రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఈరోజు గిగ్ కార్మికులు ఉన్నారు, ప్లాట్ఫారం కార్మికులు, గిగ్ కార్మికులు లక్షలాది మంది ఉన్నారు. వీళ్ళకు చట్టం చేసి వాళ్ళు పర్మనెంట్ ఉపాధి కల్పిస్తామని చెప్పి చెప్తున్నప్పటికీ ఆచరణలో నిన్న చేసినటువంటి చట్టాల్లో వాళ్ళకి ఎలాంటి రక్షణ కల్పించే విధానం మాత్రం లేదు, అలాంటి హామీలు మాత్రం లేవు. అందుకని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విదేశీ పెట్టుబడిదారులని, స్వదేశీ పెట్టుబడిదారులని పెట్టుబడి పెట్టమని, కార్మిక చట్టాలు మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, కార్మికుల వల్ల కార్మికులు వ్యతిరేకత లేకుండా చేస్తాము, మీ పెట్టుబడికి రక్షణ కల్పిస్తాము, మీకు లాభాలు గ్యారంటీ ఇస్తాము, మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాము. కార్మికులు ఎలాంటి మిమ్మల్ని ప్రతిఘటిస్తే, సమ్మె పేరుతోటో నిరసన పేరుతోటో వ్యతిరేకిస్తే కార్మికులను అణిచివేసి మీకు లాభాలు సమకూర్చే వైపుగా మేము అమలు జరుపుతామని చెప్పేసి హామీతోటి ఈరోజు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. కానీ ఒకవైపు లక్షల కోట్ల పెట్టుబడి ఆహ్వానిస్తున్నారని చెబుతూ వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తున్నారు, భూములు రాయితీలు కల్పిస్తున్నారు, కరెంటు రాయితీ కల్పిస్తున్నారు, ఒక జిఎస్టీ రాయితీ కల్పిస్తున్నారు, ఒక రవాణా అవసర రాయితీలు కల్పిస్తున్నారు. కానీ లక్షలాది మందికి ఉపాధి కలిగిస్తున్నటువంటి వ్యవసాయాధారిత పరిశ్రమలైనటువంటి స్పిన్నింగ్ మిల్లు, జూట్ మిల్లు, చక్కెర మిల్లు అన్నీ కూడా మూతపడుతుంటే వాటికి ఏమాత్రం రక్షణ కల్పించకుండా ఆ మిల్లుల మీద కరెంటు యూనిట్ 12 రూపాయల లెక్క వసూలు చేస్తూ మిల్లు దివాలా తీసేదానికి అనేక విధాల దివాలా తీస్తూ ఉంటే ఎలాంటి కదిలాడకుండా రక్షణ కల్పించకుండా చూస్తూ ఊరుకున్నారు. ఎప్పుడో పెట్టుబడి పెట్టి ఉద్యోగాలు కల్పన చేసే విధానం అని చెబుతున్నప్పటికీ కానీ ఈనాడు లక్షల మందికి ఉపాధి కల్పించి పరిశ్రమలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుచేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విదేశ పెట్టుబడి, స్వదేశ పెట్టుబడుల అనుకూల విధానం అనుసరిస్తూ ఈ దేశ వనరుల్ని, శ్రమశక్తిని కొల్లగొట్టేదానికి అవకాశం కల్పిస్తూ ఈ దేశ కార్మిక వర్గం మీద, రైతాంగం మీద తీవ్ర నిర్బంధాలు కొనసాగిస్తుందని చెప్పి, అందుకని రేపు మహాసభలో జరిగే ఈ కార్మిక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, కార్మిక ప్రభుత్వ వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా చర్చించుకొని భవిష్యత్తులో కార్మిక కర్షకుల ఇతర కష్టజీవులతో కలుపుకొని భవిష్యత్తు ఉద్యమాన్ని రూపొందించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఎంఎస్ఐ ఏఎఫ్టీ న్యూ జిల్లా నాయకుడిని. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకి, పెట్టుబడిదారులకి అనుకూలంగా 100 సంవత్సరాల క్రితం సంపాదించుకున్న హక్కులను కూడా కాలరాసి కార్పొరేట్ శక్తులకి అనుకూలమైన విధానాలని రూపొందించి కార్మికులకి కనీస వేతన చట్టం అనేది లేకుండా, వాళ్ళు బేరసారాలు చేసే శక్తి లేకుండా, యూనియన్ పెట్టుకునే అవకాశాలు లేకుండా, గతంలో 7 ఉంటేనే యూనియన్ పెట్టుకోవచ్చు, ఈరోజు దాదాపు 30% కార్మికులు ఒక సంస్థలో ఉంటేనే యూనియన్ రిజిస్టర్ చేయడానికి అవకాశం ఉందని మాట్లాడుతున్నారు. కనీసము కార్మికుల నిత్యం జరిగే సమస్యల్ని రిప్రజెంటేషన్ వేసే పరిస్థితి లేకుండా యాజమాన్యం దయాదక్షల మీదన బతికేటట్టుగానే ఈ చట్టాలు రూపొందించడం జరిగింది. దీనికి ఒకవైపు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంటేనే ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రైవేట్ పరిశ్రమలు అన్నిటి కూడా కారు చౌకగా పెట్టుబడిదారులకి అమ్మే ప్రయత్నంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ విధానాలని రూపొందిస్తున్నారు. ఇంకోవైపు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 32 మంది బలిదానం చేసి సంపాదించుకుంటే ఈరోజు ఆ ఫ్యాక్టరీకి సొంత గనులు దాదాపు 50 సంవత్సరాల నుండి సొంత గనులు లేకుండా చేసి ఈరోజు ఆలుపోలు లేని కంపెనీ ఒకటిని పెట్టి అనకాపల్లిలో దానికి సొంత గనులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర మంత్రి వాళ్ళకు అందరూ దానికి సిఫార్సు చేస్తున్న పరిస్థితి ఉంది, తీర్మానాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా విశాఖ ఉక్కు కర్మాగారంలో దాదాపు 5,000 కోట్లతో పెట్టుబడితో కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తే ఈరోజు లక్షల కోట్ల రూపాయలు వివిధ పన్నుల రూపాయల దాకా కేంద్ర ప్రభుత్వం చేరిన పరిస్థితి ఉంటే ఇదంతా శ్రామికుల యొక్క, అక్కడ ఉన్న కార్మికుల యొక్క శ్రమ ద్వారానే ఉత్పత్తి అయింది. ఈరోజు మోడీ గారు ఈ దేశంలో ఉత్పత్తి శక్తులు పారిశ్రామికవేత్తలు అంటున్నాడు, కార్మికులు కాదని చెబుతున్నాడు ఆయన. అందువలన రేపు 8-9 తేదీల్లో గుంటూరు జరగబోయే సభల్లో వీటన్నిటి మీద సమీక్షించి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, ఈ పాలక వర్గాలు నానా అవస్థలు పెడుతున్నాయి. ఈరోజు రైతు ఏ పంట వేయలేని దిక్కులు, ఏ పంటకి గిట్టుబాటు ధర లేక
అల్లాడిపోతున్నాడు. రేపు ఏ పంట వేయాలో కూడా దిక్కులేక పడావ పెడుతున్న పరిస్థితుంది. రైతులు ఒకవైపు ఉంటే కార్మికులు ఒకవైపు ఉన్నారు. వీటన్నిటి సమీక్షించి కార్మిక వర్గం రైతాంగం సమైక్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపైన ఐక్యంగా పోరాటానికి ఒక ప్రణాళికని రూపొందించే అవకాశం ఉందని తెలియజేస్తా ఉన్నాను.